నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే ఎల్లిపాయ పొడి చేసుకుందామండి. ఈ ఎల్లిపాయ పొడి అన్నంలోకి, ఇడ్లీలోకి, మనం దోశ చేసుకుంటాం కదా, దోశ మీద చల్లుకోనికి చాలా బాగుంటాదండి ఈ ఎల్లిపాయ పొడి. 3 ఎండి కొబ్బరి గిన్నెలు తీసుకున్నాం. ఇలాగా సన్నగా కట్ చేసుకుందామండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుందాం. బాండిల్ని పెట్టుకుందాం. 1 స్పూన్ శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. 1 స్పూన్ ధనియాలు వేసుకున్నాం. ధనియాలను బాగా ఫ్రై చేసుకుందామండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ బాగా ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. మళ్ళీ అదే బాండిల్ పెట్టుకొని 1 కప్పు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఒట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, నేను నలుపుతే చేత నలుగుతుంది. ఇలాగ ఫ్రై చేసుకోవాలా. మళ్ళీ అదే బండిలు పెట్టుకొని కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, కొబ్బరి ముక్కలు వేసుకుందాం. వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఒక నిమిషం తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిక్సీ గిన్నె తీసుకున్నాం. ఫ్రై చేసుకునే దినుసులు ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. ఫ్రై చేసుకునే కరివేపాకు వేసుకుందాం. కొంచెం లావు ఉప్పు వేసుకుందాం. 3 కొబ్బరి గిన్నెలకు ఒక్కొక్క గిన్నెకు 2 స్పూన్ల కారం వేసుకున్నానండి. 3 కొబ్బరి గిన్నెలకు 6 స్పూన్ల కారం పట్టింది మొత్తం ఈ ఎల్లిపాయ పొడికి. నున్నగా మిక్సీ పట్టుకున్నాం. ఫ్రై చేసిన కొబ్బరి ముక్కలు వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఎక్కడ కొబ్బరి ముక్కలు కనపడకుండా నున్నగా మిక్సీ పట్టుకున్నామండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్నామండి. నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదు. ఇంకా కొంచెం లావు ఉప్పు వేసుకుందాం. వేసుకున్న తర్వాత 2 పెద్ద సైజు ఎల్లిపాయ గడ్డలు తీసుకొని వేసుకున్నాను. మళ్ళీ నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఎల్లిపాయ పొడికి తాలింపు పెట్టుకున్నామండి. బాండీలు పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాం. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు బాగా ఫ్రై అయినాక మిక్సీ పట్టుకుని ఎల్లిపాయ పొడి వేసుకున్నాం. ఎల్లిపాయ పొడి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ని కింద దింపుకున్నాం. మన ఎల్లిపాయ పొడి రెడీ అయిపోయిందండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.